మకర రాశి ఉత్తరాషాఢ 3-4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4 అయితే అవమానం 5 అవుతున్నాయి. ఇక్కడ మకర రాశికి ద్వితీయ తృతీయ భావంలో శని రాహులు మరియు పంచమ షష్టమ సప్తమ భావంలో బృహస్పతి, అష్టమ నవమ భావాల్లో కేతు ఉన్నట్లు జరుగుతుంది. అందులో విశేషంగా ఈ మకర రాశి వారికి మే నుండి అక్టోబర్ నెలలో స్త్రీల వల్ల లాభం, విశేషమైనటువంటి శుభ ఫలితాలు, శుభవార్తలని వింటారు. కేతు అష్టమ నవమ భావాల్లో ఉన్నట్లయితే విశేషంగా కడుపు లేకపోతే లోవర్ పార్ట్ ఆఫ్ బాడీ సంబంధించిన కొంచెం హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. విశేషంగా యూటీఐ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీలైనంత వరకు మెడికల్ టెస్టులు చేయించుకోవడం, తెలిసిన డాక్టర్ దగ్గర చూయించుకోవడం విశేషమైన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయబడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ద్వితీయ తృతీయ భావంలో రాహు ఉండడం ద్వారా సహోదర వర్గం ద్వారా కొంచెం ఇబ్బందులు కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనస్పర్ధలు కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే విశేషత వారు మాట్లాడే భాషను కానీ కన్వే చేసే విధానాన్ని కానీ కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే విశేషత ఉత్తమ దైవానుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బు పరంగా విశేష లాభాలు, పెద్దల చేత ప్రశంసలు కలుగుతాయి. కానీ ఈ సమయంలో వారికి దక్కింది అంటే వారికి పేరు వస్తుంది అని శత్రువులు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. విశేషంగా మకర రాశి వారు గణపతి దేవుడిని మరియు వరాహీదేవి ఉపాసనని విశేషంగా చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. శనీశ్వర ద్వితీయ తృతీయ, రాహు ద్వితీయ తృతీయ సంచార వల్ల ఓవర్ థింకింగ్, మెంటల్ ఎగని పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. విశేషంగా నారాయణీయం చదివినట్లయితే వారికి విశేషంగా రాహు మరియు శని యొక్క దోష పరిహారం జరిగి వారి ఓవర్ థింకింగ్ అనేది రెడ్యూస్ కావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. వారికి వ్యయం ఎక్కువంది, ఏంటి ఆదాయం తక్కువనా అన్నట్లయితే అది కాదు. దైవ కార్యాలపై ఖర్చు పెట్టడం అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది పడకుండా ఏంటి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉందని బాధపడక్కర్లేదు. విశేషంగా గణపతి ఆరాధన వల్ల సంపూర్ణమైనటువంటి లాభము, స్త్రీల వల్ల శుభవార్తలు, ధన లాభము కలుగుతాయని చెప్పుకోవచ్చు. స్వస్తి.